హాయ్ గాయస్, ఈ రోజైతే ఇండియా వెళ్తున్నాం అనమాట. అనుకోలే ఎప్పుడు వెళ్దాము అని. పేరెంట్స్ రమ్మన్నారు, సో రమ్మన్నారు కదా అని చెప్పి వెళ్తున్నాం అనమాట. అదిగో మా పేరెంట్స్ కి అయితే సర్ప్రైజ్, వాళ్ళ ఇంట్లో అయితే ముందే తెలుసు. సో క్యాబ్ ఒకటి వచ్చాను అనమాట. సో బయట వెయిట్ చేస్తున్నాడు. సో బయట వీడియో తీస్తాను మళ్ళీ. అమ్మా క్యాబ్ వచ్చేసింది కదా, బాయ్ బాయ్. సో విజయాల పేరెంట్స్ కి అయితే తెలుసు అనమాట వస్తున్నాం అని. మా పేరెంట్స్ కి అయితే తెలీదు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో చూడాలి హౌ ఇట్ గోస్ అనేది. యా లెట్స్ గో. దగ్గర తీసుకొని చెప్పు. దగ్గర తీసుకుంటే క్యాబ్ స్టార్ట్ అయ్యాం. క్యాబ్ బుక్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఎయిర్పోర్ట్ లో షూట్ చేస్తాం. మళ్ళీ దేనక ఫ్లైట్ అనక లేదు. సో ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం. చెక్-ఇన్ చేసి పడుకుందాం. చెక్-ఇన్ చేసేసి పడుకున్నాం అనమాట. మధ్యాహ్నం పవర్ నాప్ వేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ బాగా బిజీ ఉంటది అనమాట ఈ టైంలో. సో బిజీ లేదు ఈరోజు. సో హ్యాపీ. ఇటువైపు రీజనల్ వెళ్తాను అన్న. ఇటువైపు డొమెస్టిక్ వెళ్తాను. ఈ లైన్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ గో ఆన్ ద T1 ఓన్లీ లైన్. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇలాగా రౌండ్ తిరిగి అలా మూలకి వెళ్తాను అనమాట. ఆ మూల మన ఇంటర్నేషనల్. ఇదిగో ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా, ఇలా యూటర్న్ చేసుకుంటే అక్కడ ఇంటర్నేషనల్, సారీ ఇంటర్నేషనల్ రీజనల్ ఉంటాయి అన్నమాట. కీస్ నా దగ్గర ఉన్నాయి నా బాబు. కీస్ ఇవ్వాలి, బ్యాగ్ లో పెట్టాలి. కీస్ ఇవ్వాలి అంటది ఏంటి ఇప్పుడు? కీస్ ఎందుకు ఇవ్వాలి? కీస్ అక్కడ వాళ్ళ దగ్గర ఉంది కదా ఆల్రెడీ. ఇదంతా రికార్డ్ చేస్తుంది చూసా. ఇది కామెడీ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసాం మీ అందరికి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఇప్పుడు బయటకు వచ్చి చూపిస్తాను. వచ్చేసాం T1 ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఇవి. మనం అక్కడే వెళ్ళాలి. అరైవల్స్ కి వెళ్తావు ఇప్పుడు. ఎస్ అలా అయితే సో అదండి గైస్, వెళ్ళిపోదాం. వెళ్ళిపోయేది ఇండియా. అందరికి ఇప్పుడు టికెట్ బుక్ చేయాలి, కష్టం. అమ్మ వద్దులే. సో ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఇప్పుడు ఓపెన్ చేసాడా లేదా అని చూడాలి ఫస్ట్. ఏ రేషియో ఉంది దాని ముందు వెళ్ళి నించుంటే ఓపెన్ అయిందంటే లోపలికి వెళ్ళిపోవచ్చు కదా, ఓపెన్ అవ్వలేదంటే బయటకు వచ్చు కదా. ఇంటర్నేషనల్ డిపార్చర్స్. ఓకే TR17 డిలే 51 to 57 రమ్మంది. ఇదే ఇంటర్నేషనల్. ఇది డొమెస్టిక్ అనుకుంటా. ఇదంతా ఇంటర్నేషనల్. అంతా ఇంటర్నేషనల్. చెక్కిన్ అయ్యాక మళ్ళీ తీస్తా వీడియో. సో ఇదిగోండి లగేజ్ ఇవన్నీ పట్టుకొని వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడే చెక్ ఇన్ కి వచ్చాం గైస్, ఎవరు రాలేదు ఇంకా. లైన్ లో అయితే నించున్నాం. లైన్ లేదు ఫస్ట్. లైన్ అంటే ఇదిగా ముందు వీళ్ళందరూ ఉన్నారు. సో చెక్ ఇన్ అయిపోయాక మళ్ళీ మనం వెయిటింగ్ దీని దగ్గర కలుద్దాం. ఇంకా 3.5 hours టైం ఉంది ఫ్లైట్ కి. ముందు తీసుకొచ్చావు అసలు నువ్వు తీసుకొచ్చు ఊరికి ముందు. నేనా? ఎప్పుడు ఇంతే.
ఫ్లైట్ 10కి అయితే 5 కల్లా ఎయిర్పోర్ట్ లో ఉండాలి మేము. ఆనవాయితీ అయిపోయింది. ఫోన్లే సో మళ్ళీ ఫస్ట్ టికెట్ మళ్ళీ పైకి వద్దామా? గైస్ చెక్ ఇన్ అయిపోయింది. సో ఇప్పుడు గేట్ కోసం ఎత్తుక్కుంటున్నాం. గేట్ ఎక్కడ ఉందో తెలిస్తే అక్కడికి వెళ్ళిపోయి కామెంట్ చేయండి. ఎవరికైనా పెద్దలో గేట్ నెంబర్ 51 ఎట్ వెళ్ళాలో తెలిస్తే కామెంట్ చేయండి. మాకు తెలీదు, చూస్తున్నాం. సో వన్స్ అది దొరికాక అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. టెన్షన్ అయ్యింది మొత్తం చెక్ ఇన్ అంతా. ట్రైన్ ముక్కపడి ఉండగా టెన్షన్ దండగా. లిఫ్ట్ ఎక్కచ్చా గేట్ కి? ఐ డోంట్ నో. వాచ్ ఫ్లైట్ అంటారా? యూ కెన్ ఆస్క్ హర్. ఏంటి కరెన్సీ ఎక్స్చేంజా? సో ఇలా ఉంటది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అని అడుగుతున్నా. మనది ఫ్లైట్ 1 hour డిలే అయ్యింది. అంటే గేట్ నెంబర్ 51. యా ఇట్ ప్రెసెంట్ ఖత్తర్ ఎయిర్లైన్స్ ఉందంట అక్కడ, అందులో చూపిస్తుంది. సారీ. సో విజయాల ఇంట్లో అయితే అందరికి తెలిసి వచ్చేస్తున్నాం అని. మా ఇంట్లో ఎవ్వరికి తెలీదు. చూద్దాం ఎట్లా ఉంటుందో. సింగపూర్ లో మనకి 17 hours ఉంది. ఏనా షూటింగ్ లేదా? చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. డిపార్చర్స్ వైపు వెళ్తున్నాం మనం. నాకు వార్నింగ్ ఏదో ఉంది చదువు. వార్నింగ్ లో ఫోన్ వాడకూడదని ఏం లేదు కదా. మళ్ళీ ఫోన్ వాడకూడదు. ఇదిగో ఇట్లానే ప్లాన్స్. మన ఫ్లైట్ టికెట్ ఎంత? గేట్ నెంబర్ 51. అందులో చూడు, ఆమె చెప్పిందిరా. గేట్ నెంబర్ 50 to 56 అంట. 2 minutes వాక్ లో వెళ్ళిపోతా అంట. లిఫ్ట్ ఎక్కుతావా? వాక్ చేద్దామా? లెట్స్ గో దెన్. 51 So 2 minutes walk to gate number 50 to 56. మంది 51. ఎక్కేద్దాం ఎక్స్కలేటర్. సౌండ్ భలే వస్తుంది గైస్, జుర్రు అని. జిబ్బు అని వస్తుందా? అమ్మా అది అమ్మాయి కలర్ వేసిందా? వరగంటి వేసిందమ్మా, వరగంటి. మెజెంటా అది. వచ్చేసాం. డ్యూటీ ఫ్రీ. 2 minutes we have to walk, guys. అవార్డు చెప్తాను. This is Jack Daniels. ఎలాగో తాగం కాబట్టి జస్ట్ చూద్దాం.
చూద్దాం. వావ్, బాటిల్ అయితే భలే ఉంది కదా. అయిపోగానే మంచి డెకరేషన్ చేసుకోవచ్చు. అమెరికన్ బిస్కెట్స్ అంటారు. ఏదో విస్కీ కదా. బొమ్మలు అనుకున్నాను రా నేను. ఒక పెద్దది ఉంటది అబ్బా, కనపట్లేదు. అబ్సల్యూట్ వోడ్కా. యాక్చువల్లీ వోడ్కా ఇండియాలో కూడా ఉంటది. ఇక్కడ చాలా పెద్ద బాటిల్ అనమాట అది. అదే ఆ బాటిల్ బాగుందిరా ఏదో పదా కదా అది. పదా చూపించి సరిగ్గా చూపించరా. కట్ చేసుకొచ్చాను అంటే ఆవిడేమో అని చూస్తున్నాను. ఇది అక్షరాల 2,00,000 45,000 2,50,000 అనుకో. కోర్ తీసుకునేలాగా లగేజ్ చేసుకొని తీసుకొని లగెత్తు బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి. తక్కువే, లిమిటెడ్ ఎడిషన్స్ అంట. లిమిటెడ్ గా ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. వీళ్ళు కొంచెం ఎక్కువ స్టాప్ పెట్టుకోవచ్చు కదా. బాటిల్స్ ఇది బాగుందిరా. క్రికెట్ బ్యాట్ ఏంటి అప్పుడు తయారు చేసి కుళ్ళిపోయి ఉంటదిరా. చిచ్చి అలాంటి చెప్తే విన్నాను కుళ్ళిపోతే. ఎంత కుళ్ళిపోతే అంత బాగుంటది అనమాట. వాటర్ బాటిల్ 3 మరి ద ఆర్ట్ ఆఫ్ టైం అంట. మనకి యాపిల్ వాచ్ ఉంది. పేడా వెల్కమ్ టు పేడా. ఇది అమ్మాయిలదా? అది అమ్మాయిలదిరా. మాదే ఇది. అరే ఇది అమ్మాయిలదిరా. యూనిసెక్స్ అనుకుంటది. ఎంత ఇది? అమ్మా ఓకేలే. ఓకే ఉంటది అది. ఓకేలే. కెరీరా తిరణాల్లో ఉంటాయి చూసావా, అలాగే ఉన్నాయన్నమాట ఇవి తిరణాలతో. ఇది బాగుంది. 3 అండి అంతర్వేది తీర్థంలో రాక్ అండ్ డ్రై ఎలా ఉంది? మొత్తంలో ఉంది. నా మొహంలో ఉంది. వచ్చేసాం, కూర్చున్నాము, రిలాక్స్. ఇంకా పడుకొని పోతాం కాసేపు. ఇది ఎవరో తాగేసి ఇక్కడ పెట్టేశారు, మేము కాదు. సారీ. అక్కడ వస్తుంది ఫ్లైట్. ఇంత దూరంలో కూర్చున్నాం. ఇట్స్ ఓకే. ఇంకా 3 hours 4 hours ఉంది టైం. సో నడొచ్చులేండి. చూడండి వెనక అమ్మాయి బాగుందంటే ఒప్పుకోవట్లేదు. బాగాలేదు గైస్. బాగాలేదా? బాగుంటే నేనే చూపిస్తా. పరుగు పోయింది. నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నా ప్రశాంతత ఇంకా లోపిస్తుంది ఈ అబ్బాయి వలన. ఇంకా ఈ అబ్బాయి వలన మారదు. ఏ అమ్మాయి అయిపోతావు ఇప్పుడు. ఈ అబ్బాయి ఏం అబ్బాయి కాకుండా ఏదైనా కొంచెం వాటర్ కొంచెం మంచిగా పిలవాలి. ముగ్గుడు కదా అనాలి, అంతే కదా. ఈ అబ్బాయి ఏంటి ఏమనాలి చెప్పు, ఏమనాలి? మొగుడు బాధ ఏంటో కక్కే మొత్తం. ఏమైంది? ఏం అవ్వలేదు, అదే బాధ. 11:05 అయిపోతుంది. ఫ్లైట్ టైం కూడా అయిపోయింది. ఇంకా పెళ్ళలేదు, నిద్ర వస్తుంది మాకు. అంతేనా? అదేనా బాధ? కాల్ నొప్పులా? అన్ని మిక్స్డ్ ఎమోషన్స్. ఇదన్నమాట సంగతి. తొందరగా వెళ్ళరా అంటే వెళ్ళట్లేడు.
ఆల్రెడీ ఫ్లైట్ లేట్, వీడు ఇంకా లేట్ చేస్తాం బాబు. జనాలు మొత్తం నిండిపోయారు. కోటి సికింద్రాబాద్ మొత్తం ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది. దురదృష్టశాతం మొత్తం వెళ్ళకి వెళ్ళలేదు. ఎంతమంది ఉన్నారో. నా పక్క సీట్ ఖాళీ ఉంటే బాగుందని కోరుకున్నాను కానీ అవదేమో అనిపిస్తుంది. అది అవదాం. యాక్చువల్గా ఏదో రావుదాం అనుకుంటున్నాను. రాగచ్చేదో చెప్పాలి ఒకసారి ఎవరన్నా